నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్, ఆశించిన మేరకు జరగని ఓటింగ్. స్వగ్రామం పొతంగల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు. వేల్పూర్లో కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మళ్లీ టీఆర్ఎస్ఏ గెలుస్తుందని ధీమా. తగ్గిన పోలింగ్ శాతం, అభ్యర్థులలో కొనసాగుతున్న ఆందోళన, దేశం దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం. జనం జనం ప్రభంజనంలా మారింది. భారీ మెజార్టీతో కవిత గెలుపు ఖాయం. ఆర్మూర్లో కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అర్బన్లో సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. హసాకొత్తూరులో 150 మంది ఏజెంట్లు, సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సిపి కార్తికేయ. జిల్లాలో ఘనంగా మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలు. పోలింగ్ బూత్ లో ఈవీఎంలు వృద్ధులు గుర్తించేలా లేవని, ఈవీఎంలకు నంబర్లు వేయలేదని, ఎన్నికల కమిషన్ నుంచి అలా చేయమని ఉత్తర్వులు గాని ఆదేశాలు గాని లేవని పోలింగ్ అధికారులు తెలిపారని ఎంపీ కవిత అన్నారు. ఎన్నికల కమిషన్ స్పందించి ఈవీఎంలకు నంబర్ వేయాలని ఆమె కోరారు. ఉన్నతాధికారుల సూచన మేరకు పొతంగల్లో నంబర్లు వేశారు. నిజామాబాద్ జిల్లా బూతన్ నియోజకవర్గంలోని పొతంగల్లో ఎంపీ కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముందు జరిగిన మాక్ పోలింగ్ ప్రక్రియను ఎంపీ కవిత చూశారు. సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 నిమిషాల పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లో నిల్చున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ బూత్లో ఈవీఎంలు వృద్ధులు గుర్తించేలా లేవని, ఈవీఎంలకు నంబర్లు వేయలేదని, ఎన్నికల కమిషన్ నుంచి అలా చేయమని ఉత్తర్వులు గాని ఆదేశాలు కానీ లేవని పోలింగ్ అధికారులు తెలిపారని ఎంపీ కవిత చెప్పారు. ఎన్నికల కమిషన్ స్పందించి ఈవీఎంలకు నంబర్లు వేయాలని ఆమె కోరారు. ఉన్నతాధికారుల సూచన మేరకు పొతంగల్లో నంబర్లు వేశారని చెప్పారు. అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. దయచేసి అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించవలసిందిగా, తెలంగాణ వ్యాప్తంగా వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి నిజామాబాద్ ఎన్నిక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. దాదాపు 12 ఈవీఎంలతో ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి సందర్భం. మేము పొద్దున మాకు పోలింగ్ వెళ్ళినప్పుడు మరి చాలా లోపాలు కనిపించినాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, కూడా రిక్వెస్ట్ చేస్తాము, మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తాము. కొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ క్రియేట్ చేయగలిగేటువంటి ప్రయత్నం చేయగలరని తెలియజేస్తాము. ప్రధానంగా వృద్ధులకు అనిపించేటట్టుగా రూమ్స్లలో ఫెసిలిటీస్ లేదు. 2 ఎంట్రీ ఎగ్జిట్ పెడతామని చెప్పి రిటర్న్గా మాకు ఎలక్షన్ కమిషన్ వారు చెప్పడం జరిగింది. కానీ ఎంట్రీ ఎగ్జిట్ అంటూ పెట్టకుండా డైరెక్ట్గా పంపిస్తున్నారు. దాంతో నంబరింగ్ కూడా ఈవీఎంస్కి లేదు 1 నుంచి 12. సో ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే పోలింగ్ ఆఫీసర్ గారు, పిఓ గారు రిక్వెస్ట్ చేస్తే వారు అరేంజ్ చేసి పెట్టడం జరిగింది. కానీ వారికి ఆ నంబరింగ్కి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశాలు ఇవ్వనట్టుగా వారు చెప్తా ఉన్నారు. 45 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. దృష్ట్యా ఓటర్లు సాయంత్రం 6 గంటలలోపు వినియోగించుకునేందుకు తరలి రావాలని కోరారు. 6 గంటలలోపు పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఉన్న వారందరికీ ఓటు హక్కును కల్పిస్తారని, రాత్రి 9 అయినా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అన్నారు.
పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందన్నారు. పట్టణాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీ కవిత కోరారు. Intervene into this matter. Numbering of VVPATs is quite invisible right now, the way they have done it. I request them to number them in a way which will be visible. Point 1. Point 2, entry exit to late అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి మా దగ్గర 8:45 పోలింగ్ స్టార్ట్ అయింది. దాదాపు లేట్గా స్టార్టింగ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నిటిని కూడా గమనించుకొని స్వచ్ఛందంగా ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా వినియోగించుకోవడానికి నిజామాబాద్ మీద కొంచెం ప్రత్యేక దృష్టి ఫెసిలిటీస్ వాటర్ ట్యాంక్స్ పర్వాలేదు ఉన్నాయి, కానీ ఆ నంబరింగ్ లేకపోవడంతో మరి ఇలా ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజన్ కనబడతాం. దయచేసి ఈసీ నంబరింగ్ చేయవలసి అభ్యర్థిగా రిక్వెస్ట్ చేస్తాను. తెలంగాణ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా పట్టణాలలో ఉండే ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా బయటకు వచ్చి పట్టణాలు ట్రెడిషనల్గా తక్కువ ఓట్లు వేస్తున్నాయి. దయచేసి మీరందరూ కూడా బయటకు వచ్చి అనంతరం రేంజల్ మండలంలోని 146వ పోలింగ్ కేంద్రంను ఎంపీ కవిత పరిశీలించారు. ఓటర్లను అడిగి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్వగ్రామం పోచారంలో ఓటు హక్కు వినియోగించుకున్న శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పోచారం గ్రామంలో మొదటి ఓటు వేసిన పోచారం సతీమణి పుష్పతో కలిసి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వగ్రామం పోచారంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో మొదటి విడతలో 90 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. వ్యాప్తంగా మొదటి విడత పోలింగు తెలంగాణతో కలుపుకొని తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలతో కలుపుకొని 91 స్థానాల్లో ఈరోజు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజల తీర్పు చాలా గొప్పది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగానికి బద్ధంగా ఎన్నికలు జరుపుకొని ఎవరు దేశాన్ని పరిపాలించాలనో నిర్ణయించేటువంటి ఓటు ఈరోజు మేము వేస్తున్నటువంటి ఓటు. ఇప్పుడే నేను మా స్వంత గ్రామం పోచారంలో నేను నా భార్య కలుపుకొని విడివిడిగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాం. ఈ ఓటు చాలా పవిత్రమైంది, చాలా గొప్పది. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా తమ గ్రామానికి చేరుకొని తమ పవిత్రమైన ఓటును సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేల్పూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లు భారీ సంఖ్యలో జిల్లా పరిషత్ పాఠశాలకు ఓటు హక్కు వినియోగం చేసుకునేందుకు భారీ సంఖ్యలో ఓటర్లు తరలి రావడంతో ఆనందంగా ఉందని తెలిపారు. మహిళలు భారీ సంఖ్యలో రావడం ద్వారా మహిళల మెజార్టీ అంతా కవితమ్మకి వస్తుందని తెలియజేశారు. పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నది. ప్రజల ముఖాల్లో చూస్తే ఆ చిరునవ్వులు చూస్తే కవితమ్మ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని కనిపిస్తూ ఉంది. 8:30కే మరి బారులు తీరి ఉన్నారు ఓటర్లంతా. నేను ఆశ్చర్యమే, నాకు 8:30కే ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు. అంటే ఓటింగ్ మీద ఇంట్రెస్ట్తో వచ్చారు, కవితమ్మకు ఓటేయాలని చెప్పి భారీగా ప్రజలు తరలివస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నారు నాకు. ఇది మాకు మంచి శుభసూచకం. ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత పెరిగితే మా మహిళలు ఎంతమంది ఎక్కువ ఓట్లు వేస్తే అంత కవిత గారికి గెలవడం చాలా భారీ మెజార్టీతో గెలుస్తుందనే పూర్తి ఆశాభావంతో నేను థ్యాంక్ యూ. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరిగినట్లు జిల్లా పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల ఎన్నికల సరళిని సిపి కార్తికేయ పర్యవేక్షించారు. కమ్మర్పల్లి మండలం హసాకొత్తూర్ విలేజ్ లో, మోటార్ మండలం, వేల్పూర్ మండలం, భీమ్గల్ మండలం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఆర్మూర్ మండలం, పిప్రి గ్రామం, మంతని గ్రామం, దేగాం గ్రామం, అల్లూరు గ్రామాల్లో ఎన్నికల సరళిని సిపి కార్తికేయ స్వయంగా పర్యవేక్షించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా సిపి కార్తికేయ వెంట అదనపు డీసీపీ, ఎల్ఐన్ఓ ఎం శ్రీధర్ రెడ్డి, సంబంధిత ఏసీపీ, సిఐలు ఉన్నారు.
ప్రశాంతంగా నడుస్తుంది అన్ని చోట్ల. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరియు మనకి కోటగిరి, వర్ణి, రుద్రూర్, పార్ట్ ఆఫ్ జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా పీస్ఫుల్గా నడుస్తుంది. అన్ని చోట్ల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ప్లేసెస్లో, క్రిటికల్ అండ్ సెన్సిటివ్ లొకేషన్లో సీనియర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు నేను మార్నింగ్ కమర్పల్లి, తర్వాత మోర్తార్, తర్వాత ఇప్పుడు వేల్పూర్ చూస్తున్నాను. వేల్పూర్లో కూడా అడిషనల్ ఎస్పీ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, రమణ కుమార్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. అలాగే ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్లో మినిమం ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇంపార్టెంట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో మినిమం ఒక ఎస్ఐ కానీ సిఐ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా స్టాటిక్ బందోబస్తు ఉన్నారు. దీంతోపాటు సెన్సిటివ్ ప్లేసెస్లో వీడియో రికార్డింగ్, సీసీటీవీ కెమెరా కూడా బయట నుండి జరుగుతున్నది. నేను ఓటర్స్లో కూడా ఇంటరాక్షన్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ కంఫర్టబుల్. జనం జనం ప్రభంజనంలా టీఆర్ఎస్ పార్టీ మారిందని, పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో కవితక్క గెలుపు ఖాయమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఆర్మూర్ నియోజకవర్గంలో పువ్వు వాడిపోయి చేతు విరిగిపోయిందని, ప్రతిపక్షాలు కనుమరుగైపోయాయని, కవితక్క ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని, ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి టీఆర్ఎస్ పార్టీ ఓటు వేశామని చెప్తున్నారని, 1,00,000కు పైగా మెజార్టీ ఆర్మూర్ నియోజకవర్గం నుండి వస్తుందని అన్నారు. ప్రజలు ఇక్కడ బూతులలో వచ్చి ఉన్నారు. ఎవరిని అడిగినా ఎక్కడ చూసినా సారు కారు సర్కారు, సారు కారు 16, సారు కారు కేసీఆర్, కారు కవితమ్మ కేసీఆర్ అనే నినాదాలతో ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పటికి 20 బూతులు వెళ్ళొచ్చాను. ఏ బూతులకు వెళ్ళినా జనం ప్రభంజనం ఉంది, సంతోషంతో. అయ్యా మా పెద్ద కొడుకు 1000 రూపాయల పింఛన్లు ఇచ్చాడు, మా పెద్ద కొడుకు కేసీఆర్కు మేము ఓటేస్తామని బూతులోకి తరలి వస్తా ఉన్నాం. స్వచ్ఛందంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎవరు ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోకుండానే వచ్చేస్తా ఉన్నారు. పెళ్ళైన ఆడబిడ్డలు, అయ్యా మా బిడ్డ 1,00,000 రూపాయలు ఇచ్చి మా బిడ్డ పెళ్లి చేశాడు, నేను వస్తా, మా భర్త వస్తాడు, మా ఆయన వస్తాడు, మా అత్తమ్మ మామ వస్తారు, మా అమ్మ నాన్న వస్తారని 6 కలిసి కట్టుగా కళ్యాణ లక్ష్మి తీసుకున్న లబ్ధి పొందిన వాళ్ళందరూ వచ్చి ఓట్లేస్తారు. అదేవిధంగా రైతులు, రైతు బంధు, రైతు ఇన్సూరెన్స్, రైతులకు రుణమాఫీ పొందినటువంటి రైతులు, అయ్యా ఎందరెన్ని డ్రామాలు ఆడినా కానీ చివరిని రైతులను ఆదుకునేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. తగ్గదండి, 100% గత కంటే పెరిగిపోతా ఉంది. ప్రజలంతా తెలివివంతులైపోయారు. ఇక ఏవైతే ఈవీఎంలు కన్ఫ్యూజ్ చేయడానికి, మా బతుకమ్మను పరేషాన్ చేయాలని, మా ఆడబిడ్డను, మా తోబుడ్డును, నిజామాబాద్ కోడలను కొంత ఆగం చేయడానికి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు డ్రామా ఆడి ఆ డ్రామాలో ఫెయిల్ అయిపోయారు. ఈవీఎంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. వెళ్ళగానే ఎడమ చేతి వైపు మొట్టమొదటి ఈవీఎం మిషన్లో 2వ నంబర్పై నొక్కడానికి ముసలోళ్ళు అయితే ఎక్కడుంది కారు అని చెప్పి వెతికి అడిగి తెలుసుకొని వేస్తా ఉన్నారు. ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్స్ కూడా కారు గుర్తును ఎక్కడున్నా పట్టుకుంటారు. ఎందుకంటే ఆ ప్రేమ కారు గుర్తు మీద ప్రజలకు ఉంది. కాబట్టి ఆ ప్రజలను రక్షించేది కారు గుర్తు, రైతులను రక్షించేది కారు గుర్తు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి రజితారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యలో నామినేషన్లు ఈ క్రింది నియోజకవర్గాల్లో దాఖలయ్యాయి. ఈ నియోజకవర్గాల్లో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. ఈసారి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి దేశంలోనే అత్యధికంగా 185 మంది బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య ఆధారంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం 3వ స్థానంలో నిలుస్తోంది. ఇంతమంది అభ్యర్థులు బరిలో ఉండగా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఈ విధంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కొత్త చరిత్ర సృష్టించబోతోంది. దేశ చరిత్రలో అత్యధిక మంది అభ్యర్థులు పోటీ పడిన ఎంపీ స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1996వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లాలో మొత్తం అభ్యర్థులు 480 కాగా ఎన్నిక జరిగిన విధానం బ్యాలెట్ విధానం. అలాగే 1996వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో 456 అభ్యర్థులు ఉండగా బ్యాలెట్ విధానంలో ఎన్నిక జరిగింది. 2019 తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో 185 మంది అభ్యర్థుల సంఖ్య ఉండగా ఎన్నిక ఈవీఎం ద్వారా జరిగింది. 1996లో ఢిల్లీ రాష్ట్రంలోని తూర్పు ఢిల్లీలో 122 మంది అభ్యర్థుల సంఖ్య ఉండగా బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నిక జరిగింది. అలాగే 1996లో హర్యానా రాష్ట్రంలోని భివానీ నియోజకవర్గంలో 122 మంది అభ్యర్థుల సంఖ్య ఉండగా బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నిక జరిగింది. అలాగే 1991లో ఢిల్లీ రాష్ట్రంలోని తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలో 105 మంది బరిలో ఉండగా బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నిక జరిగింది.
ప్రపంచంలోనే ఎక్కువ మంది అభ్యర్థులతో ఈవీఎంల ద్వారా ఎన్నిక నిర్వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం చరిత్ర పుటల్లోకి ఎక్కింది. పరిమితి స్థాయికి మించి అభ్యర్థులుంటే బ్యాలెట్ పేపర్ల విధానంలో ఎన్నికలు నిర్వహించేవారు. కానీ 185 మంది అభ్యర్థులు ఉండటంతో ఈసారి ఎంసీ ఈవీఎం బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సవాలుగా మారిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించేందుకు భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 600 మంది ఇంజనీర్లు, ప్రత్యేక నిపుణులు రప్పించి యుద్ధ ప్రతిపాదికన ఈవీఎంల చెకింగ్, అమర్చడం పూర్తి చేశారు. ఇందులో 400 మంది నిజామాబాద్ జిల్లాకు, మరో 200 మంది ఇంజనీర్లు జగిత్యాల నియోజకవర్గానికి కేటాయించారు. సుమారు 12,000 మంది ఎన్నికల సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, 700 మంది ప్రొసీడింగ్ అధికారులు, సహాయ ప్రొసీడింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, రూట్ ఆఫీసర్లు ఇదివరకే విధుల్లో ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాస్ పోలింగ్ నిర్వహించి అనంతరం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 185 మంది బరిలో ఉన్నారు. ఇంతమందికి ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఈ దృష్ట్యా 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో హెలీప్యాడ్లను సిద్ధం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఒక హెలీప్యాడ్ ను అందుబాటులో ఉంచారు. జిల్లాలో తొలిసారిగా M3 ఈవీఎంల ద్వారా నిర్వహించిన ఎన్నికల పోలింగ్ మొదట్లో అనేక చోట్ల మొరాయించాయి. అధికారులు సరిచేయడంతో మళ్లీ గంట నుండి 2 గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ మొదలైంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, పాల్కొండ, కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మొత్తం 1788 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఆర్మూర్లో 214 పోలింగ్ కేంద్రాల్లో 89,150 మంది పురుషులు, 102,254 మంది మహిళలు, 4 ఇతరులు, 100 మంది సర్వీస్ ఓటర్లు, 6 ఎన్ఆర్ఐ ఓటర్లు, మొత్తం నియోజకవర్గంలో 191,514 మంది ఓటర్లు ఉన్నారు. బోధన్ పరిధిలో 246 పోలింగ్ స్టేషన్లను ఉండగా 99,423 మంది పురుషులు, 107,212 మంది మహిళలు, ఇతరులు 139 సర్వీస్ ఓటర్లు, 7 ఎన్ఆర్ఐలు, మొత్తం 2,06,783 మంది ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలలో 130,880 పురుషులు, 137,536 మంది మహిళలు, 11 ఇతరులు, 55 సర్వీస్ ఓటర్లు, 2 ఎన్ఆర్ఐలు, మొత్తం 2,68,484 మంది ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ రూరల్ లో 286 పోలింగ్ కేంద్రాల్లో 126,301 మంది ఓటర్లు, 3 ఇతర ఓటర్లు, 139 సర్వీస్ ఓటర్లు, 6 ఎన్ఆర్ఐలు, మొత్తం 2,36,090 మంది ఉన్నారు. బాల్కొండలో 245 పోలింగ్ కేంద్రాల్లో 94,426 మంది పురుషులు, 111,214 మంది మహిళలు, 3 ఇతరులు, 46 సర్వీస్ ఓటర్లు, 10 మంది ఎన్ఆర్ఐలు, మొత్తం 2,36,090 మంది ఉన్నారు. కోరుట్లలో 262 పోలింగ్ కేంద్రాల్లో 109,097 మంది పురుషులు, 119,231 మంది మహిళలు, 1 ఇతరులు, 39 సర్వీస్ ఓటర్లు, 39 ఎన్ఆర్ఐలు, మొత్తం 2,28,407 మంది ఓటర్లు ఉన్నారు. జగిత్యాలలో 254 పోలింగ్ కేంద్రాల్లో 104,825 మంది పురుషులు, 111,511 మంది మహిళలు, 5 ఇతరులు, 29 సర్వీస్ ఓటర్లు, 35 మంది ఎన్ఆర్ఐలు, మొత్తం 2,16,408 మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో 1,788 పోలింగ్ కేంద్రాలు ఉండగా 7,37,445 మంది పురుషులు, 8,15,259 మంది మహిళలు, 29 ఇతరులు, 547 సర్వీస్ ఓటర్లు, 105 ఎన్ఆర్ఐలు, మొత్తం 15,53,385 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం M3 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. తొలుత ఈవీఎంలు చాలా చోట్ల మొరాయించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అనంతరం పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2,36,090 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ, దర్పల్లి, మోపాల్ కేంద్రాల్లో కొన్ని ఈవీఎంలు మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు, మహిళలు పోలింగ్ బూత్ల వద్ద కూర్చుండిపోయారు.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డిచ్పల్లిలోని కళాశాల వద్ద ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 1514 ప్రిసైడింగ్ అధికారులు, 221 సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 5118 ఇతర పోలింగ్ అధికారులు, అలాగే 653 మంది మైక్రో అబ్జర్వర్లు 5 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో సేవలు అందించారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ మరియు ప్రత్యేక పోలీస్ బలగాలను సమస్యాత్మక ప్రాంతాలు, గతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ బలగాలను ఇప్పటికే అన్ని కేంద్రాలకు తరలించి ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మొత్తం ఓట్లు 2,36,090 ఉన్నాయి. ఇందులో పురుష ఓటర్లు 1,09,641 కాగా మహిళా ఓటర్లు 1,26,301 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికలను ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా గమనించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 185 మంది అభ్యర్థులు పోటీలో రంగంలో ఉన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం 286 పోలింగ్ కేంద్రాలు, 286 కంట్రోల్ యూనిట్లు, 286 వీవీప్యాట్లు, 3,432 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్ కు చేరుకుని 8 గంటలకే లాంఛనంగా ప్రారంభం కాగా ఈవీఎంలు కొన్ని చోట్ల సతాయించినందువల్ల గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ స్టేషన్ల వద్ద ఎండను సైతం లెక్క చేయకుండా బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వివాహ దినోత్సవం సందర్భంగా మామిడిపల్లిలో టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే దంపతులతో కేక్ కట్ చేయించి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వివాహ దినోత్సవం సందర్భంగా మామిడిపల్లిలో టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే దంపతులతో కేక్ కట్ చేయించి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెరాస నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కేక్ తినిపించి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి వివాహ దినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోతు నర్సయ్య, మాజీ సర్పంచ్ రఫీ గౌడ్, గోవింద్పేట్ పిఎస్సిఎస్ చైర్మన్ గంగారెడ్డి, జనార్దన్ గౌడ్, ఎంపీటీసీలు కాశీరాం, రాజగంగారాం, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు మ్యాక్ పోలింగ్ నిర్వహించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. నగరంలోని ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ సిస్టమ్ను జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు పర్యవేక్షించారు. సమస్యలు ఉన్న వాటిని వెంటనే సాంకేతిక లోపాలను సరిదిద్ది మళ్లీ పోలింగ్ నిర్వహించామని ఎన్నికల అధికారి తెలిపారు. మొత్తం 185 మందితో పాటు ఒక నోటా బటన్ ఏర్పాటు చేసినట్టు, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ చాలా ప్రశాంతంగా సజావుగా సాగుతుంది. గౌరవ భారత ఎన్నికల సంఘం వారు ఇచ్చిన నిర్దేశాల ప్రకారం 8 గంటలకు ప్రారంభమైంది. అంతకంటే ముందు మాక్ పోల్ ప్రక్రియ అనేది చేసి 185 మంది అభ్యర్థులు 186 గుర్తులతో పాటుగా ఈ మాక్ పోల్ ప్రక్రియ ముగించి యాక్చువల్ పోల్ కమెంట్ చేయడం జరిగింది. చాలా ప్రశాంతంగా సుజావుగా జరుగుతుంది. దీనికి అందరి సిబ్బంది, తర్వాత బెల్ ఇంజనీర్స్ వారు అక్కడ ఫీల్డ్లోనే ఉన్నారు. ఏదైనా చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే స్పందించి వాటిని సరిచేసి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేటట్టు చర్యలు తీసుకుంటారు. నచ్చిన వారికి ఓటు వేసి పోలింగును 100% అయ్యేలా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నగరంలోని గంగస్థాన్లో గల ఎస్ఆర్డీజీ స్కూల్ పోలింగ్ బూత్ లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తన కుటుంబంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో కల్పించిన మన ఓటు హక్కు అని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజామాబాద్ అర్బన్ లో 100% పోలింగ్ అయ్యే విధంగా ఓటింగ్ లో పాల్గొనాలని ఆయన కోరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సాయంత్రం 6 గంటలలోపు బూత్ లోకి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ఓటింగ్ అంతా జరుగుతూ ఉంది. నిజామాబాద్ పట్టణంలో ఇప్పుడే నేను నా కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకొని బయటికి రావడం జరిగింది. మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన భారత రాజ్యాంగం ఈ ఓటు హక్కును మనకు కల్పించింది. ఈ ఓటర్ ఐడి కార్డు ఏదైతే ఉందో మనం ఒక అడ్రస్ ప్రూఫ్ కోసం కాకుండా ఓటింగ్ కోసం మనం వాడుకోవాలి.
మరి పోలింగ్ శాతం గతంలో కంటే ఇప్పుడు మెరుగుపరచాలి, ఎక్కువ కావాలా, ఎక్కువ అయ్యి మనం ఏదైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో మనకి ఎవరు నచ్చితే వారికి ఓటు వేయాలి. కానీ ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం బాగా పెరగాలి. మరి ఓటర్లందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఉంది. ఎండ కొంచెం తీవ్రంగా ఉంది, అయినప్పటికీ కూడా మరి పెద్ద ఎత్తున విచ్చేసి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి మరందరూ కూడా ఓటు హక్కు వినియోగించాల్సిందిగా నేను కోరుకుంటూ. బోధన్ ఎడపల్లి మండలంలో గురువారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బోధన్ పట్టణంలో ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. బోధన్ గ్రామీణ మండలంలోనూ ఉదయం పూట ఓటు వేసి తమ పనులను చేసుకునేందుకు వ్యవసాయ కూలీలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే షకీల్ అమీర్ తమ కుటుంబంతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎడపల్లి మండలంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొర్నపల్లి, మంగల్పాడ్ గ్రామాలలో ఉదయం పూట అరగంట పాటు ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు ఇబ్బందులు ఎదురయ్యాయి. మండలంలోని జాన్కంపేట్, పోచారం, ఎడపల్లి గ్రామాలలో ఎమ్మెల్సీ ఆకుల లలిత పోలింగ్ సరళిని పరిశీలించారు. కాన్స్టిట్యున్సీలో మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జగ ఏదైతే ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉన్నది, ఎక్కడ చూసినా మళ్ళా గులాబీ కండువలతోని ఇక ప్రజలు అందరూ కూడా మళ్ళా గులాబీ పార్టీకే గెలిపియాలా, మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ, మన కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మళ్ళా కేంద్రంలో కీలక పాత్ర పోషించే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు మళ్ళా టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తామంది. చాలామంది ఇక్కడ సంక్షేమ పథకాలు అందుకుంటున్న చాలామంది పేద ప్రజలు మళ్ళా యువకులు అందరు కూడా చాలా ఉత్సాహంతో కారు గుర్తుకు ఓటేస్తూ ఉన్నారు. అక్కడ చూస్తే మళ్ళా లోపటంతటా కూడా ఎక్కడ చూసినా మళ్ళా కారే పరిగెత్తుతూ ఉన్నది. చాలా సంతోషం. ప్రజలందరికీ ధన్యవాదాలు. మొన్న ఆశీర్వాదించిండ్రు, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఆశీర్వాదించి మళ్ళా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేసే విధంగా. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంకు జరిగిన ఎన్నికల్లో జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ పండిత్ నారాయణ రెడ్డి గత 15 రోజులుగా అనారోగ్యం కారణంగా నగరంలోని కేవీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తూ ఆసుపత్రి బెడ్ పై నుండి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి 85 ఏళ్ల వయసులో నారాయణ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం తిరిగి ఆసుపత్రికి వెళ్లి మళ్లీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అటు ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తన ఓటు హక్కును రాంపూర్లో వినియోగించుకున్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ధర్మనం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెప్మా పీడి రాములు చంద్రశేఖర్ కాలనీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సిరికొండ మండలంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా అటు ఎమ్మెల్సీ ఆకుల లలిత తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి మాణిక్ బండార్లో వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ నగరంలోని ఎస్ఆర్డీజీలో పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. జొక్కల్ ఎమ్మెల్యే హనుమత్ షిండే తన ఓటు హక్కును స్వగ్రామంలో వినియోగించుకున్నారు. జడ్పీ చైర్మన్ దఫీతర్ రాజు ఓటును వేశారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీల హక్కుల కోసం పోరాటం చేసిన మొదటి వ్యక్తి జ్యోతిరావు పులే అని ఆర్ఎం సోలేమాన్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని బస్టాండ్లో గల ఆర్ఎం కార్యాలయంలో ఆర్ఎం సోలోమన్ జ్యోతిరావు పూలే 193వ జయంతి సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన ప్రజలను జాగృతం చేసిన మహావ్యక్తి పూలే అని అన్నారు. పీడిత ప్రజలను విద్యావంతులను చేయడం, బాలికల చదువు కోసం పోరాటం మరియు వితంతువుల పునర్వివాహాల కోసం పోరాటం చేసిన మహావ్యక్తి అని కొనియాడారు. మొట్టమొదటిగా టీచరు అయి ఆ తర్వాత మహిళల కోసం సావిత్రిబాయి పూలేను ప్రోత్సహించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన తెలిపారు. నవీన భారతదేశానికి మంచి మార్గాన్ని చూపించినటువంటి విద్యా మార్గాన్ని, సమానత్వ మార్గాన్ని, తర్వాత ఉమెన్స్ రైట్స్ అండ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ మీద మరి నిజమైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి ఈ నవీన భారతానికి ఈజ్ ద ఫౌండర్ ఈజ్ మహాత్మా జ్యోతిరావు పూలే. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఆయా పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఆయా పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల దూరంలో ప్రచారం చేసుకున్నారు. తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులకు మద్దతుగా పార్టీ నాయకుల ప్రచారం హోరాహోరీగా సాగింది. ఓటు వేయడానికి వచ్చే ఓటర్లను తమ పార్టీకే ఓటు వేయాలని నాయకులు ప్రచారం నిర్వహించారు. ప్రకటనలు చూద్దాం. ప్రేక్షకులకు గమనిక. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హార్ట్వేర్ కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు పవర్ ప్యాక్ 2 ఫ్రీ ఛానల్స్ మరియు 26 పే ఛానల్స్కు 230 మాత్రమే. హిందీ పవర్ ప్యాక్ 217 ఫ్రీ ఛానల్స్ మరియు 41 పే ఛానల్స్కు 250 మాత్రమే. తెలుగు పవర్ ప్లస్ ప్యాక్ 247 ఫ్రీ ఛానల్స్ మరియు 71 పే ఛానల్స్కు 320 మాత్రమే. హిందీ పవర్ ప్లస్ ప్యాక్ 259 ఫ్రీ ఛానల్స్ మరియు 83 పే ఛానల్స్కు 350 మాత్రమే. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా జీటీపీఎల్ ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అక్కడక్కడ ఓటర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులు లేక ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్లు అసహనానికి గురయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అక్కడక్కడ ఓటర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో నీటి సదుపాయం, కూర్చోవడానికి కుర్చీలు సైతం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి సరైన ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ 2-3 గంటలు ఓటు వేయడానికి వచ్చి క్యూ లైన్ లో నిలబడడం జరిగిందని, వృద్ధులకు, వయస్సు పైబడిన వారికి, కీళ్ల నొప్పులున్న వారికి అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయని, కనీసం త్రాగడానికి మంచినీళ్లు సైతం పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయలేదని, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పుకున్నా సౌకర్యాలు మాత్రం పూర్తిగా లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నీళ్ళు లేవేం లేవు, తాగుడు లేదు, ఏం లేదు, దూప అవుతున్నది. చక్కెర వచ్చి పడిపోకుండా ఉన్నది. ఇక్కడ ఎంతసేపు అని ఉంటారు? మా ఫుల్ సేపు 2 గంటల ఎక్క అవుతుంది. మొత్తం సేపు నీళ్ళు ఏం లేవు. ఇక్కడ ఎండ కట్టుకుంటాం మేడం. 2 గంటల ఎక్క అవుతుంది. 2 గంటలకి పైన కరెక్ట్ ఉన్నది. మస్తు మంది పోతున్నారు. ఇంకా సాధారణంలో ఉన్నాయి కదా సార్. మరి అందరు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అదే ప్రాబ్లం ఉన్నది. కుర్చీలు ఉండాలి. ఇప్పుడు మేము పొద్దున వస్తుంది, 2 గంటలు అవుతుంది. అన్నం తిన్నామా, అన్నం తిని తీరికతో తయారయ్యొచ్చినామా, ఓటేసి ఇంటికి పోదామని వస్తుంది. అయితే ఉంటుంది ఆడ అంటలేదు, పిల్లలకు భోజనం లేదు, ఏం లేదు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని పలువురు కొనియాడారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నగరంలోని ఖలీల్వాడిలో గల ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా సుభాష్ నగర్ లో గల నెహ్రూ యువజన కేంద్రంలో పోలింగ్ బూత్ లో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ విశాల్ని రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ఎంపీ కవితకు కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను వారు కోరారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాయకులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు. నగరంలోని ప్రగతి భవన్ లో గల కాకతీయ క్యాంపస్ లో రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ 9వ డివిజన్ మిర్చి కంపౌండ్లోని ప్రాథమిక పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. నగరంలో జరుగుతున్న ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పొద్దున్న నుండి ఇప్పటి వరకు సుమారు 5 గంటల నుంచి మేము తిరుగుతూ ఉన్నాము. ఏ బూత్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి నిజామాబాద్ నగరంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. దానికి ముఖ్యమైన కారణము కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన, మరియు ఇక్కడ ఎంపీగా గత 5 సంవత్సరాల నుండి ఉన్న శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ప్రజలు వారిని గమనిస్తూ ఉన్నారు. మరియు వారికి లభిస్తున్న అన్ని వర్గాలకు లభిస్తున్న ఏదైతే లబ్ధిలు ఉన్నాయో మోడీ అని వాళ్ళందరూ ముక్త కంఠంతో దేశ ప్రజలు, దానికి తోడు నిజామాబాద్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని సుభాష్ నగర్ రామాలయ బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు దేవతా మూర్తులకు తిరుమంజనం, అలంకరణ, ప్రత్యేక పూజలు జరుగుతాయి. అఖండ దీపారాధన, పుణ్యహ వచనం తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. 12వ తేదీ శుక్రవారం యాగశాల ప్రవేశం, గరుడ ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణం, మహాకుంభ స్థాపన, భేరి పూజ, దేవతా ఆహ్వానం ఉంటుంది. 13వ తేదీన ఆసాయిత దేవతా పూజ, పుట్నం, పుణ్యహ వచన పూజలు నిర్వహించనున్నారు. 14వ తేదీ ఆదివారం 9 గంటలకు ఎదుర్కోలు, మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణం జరగనుంది. 15వ తేదీన మూల మంత్రజప హోమం, పారాయణం, ప్రతిష్ఠ హోమం, బలిహరణం, రథోత్సవం ఉంటుంది. 16వ తేదీన నిత్య హోమం, శేష హోమం, మహాపూర్ణహుతి, చక్రతీర్థం ఉంటుంది. 17వ తేదీన శ్రీ సీతారామచంద్ర స్వామికి వేద మంత్రోచ్చరణతో పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. जितन्ते पुण्डरीकाक्ष नमस्ते विश्वमः नमस्ते सुशीकेश महापुरुषपूर्वज वासुदेव जगद्यो सर्वलोके कपूति सम्मानाधिक यागश्चानमलायाच्च शुद्धिं कर्तुं तदानः. నిజామాబాద్ లోక్సభ పోలింగ్ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. పోటీ చేస్తున్న 185 మంది అభ్యర్థులతో పాటు ఓటర్లు ఆసక్తితో ఉన్నారు. దేశంలోనే మొదటిసారి 12 ఈవీఎంలను పెట్టి ఈ ఎన్నిక నిర్వహిస్తుండటంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. దేశవ్యాప్తంగా మొదటిసారిగా రైతులు 176 మంది నామినేషన్లు వేసి బరిలో ఉండడంతో చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికను సవాలుగా తీసుకుని అధికారులు ఏర్పాట్లు చేశారు. నేడు పోలింగ్ నిర్వహించారు. దేశంలోనే మొదటి విడత జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఎన్నికలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రైతులతో పాటు ఇతర వర్గాలు ఏ వైపు మొగ్గుతున్నారోనని అంచనా వేస్తున్నారు. ఎవరికి వారే చర్చలు జరుపుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం పోలింగ్ పై ఆందోళనతో ఉన్నారు. రైతులు ఎక్కువ మంది బరిలో ఉండడం వల్ల వారి ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని అంచనా వేసుకుంటున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు ప్రధాన పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ పోలింగ్ నేడు జరిగింది. ఈ పోలింగ్ పైన జిల్లా ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరికి వారే అంచనాలు, గెలుపోటముల పైన వేస్తున్నారు. ఒక నిర్ణయానికి వస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ఓటర్లు మాత్రం ఇప్పటి వరకు ఎవరికి వేస్తారో బయటపడడం లేదు. నియోజకవర్గంలో మొదటిసారిగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలకు చెందిన వారు 3 ఉన్నారు. ఇతర పార్టీలకు చెందిన వారు 4 ఉన్నారు. మరో 2 ఇండిపెండెంట్లు ఉన్నారు. వీరిని మినహాయిస్తే 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఎర్రజొన్న, పసుపు మద్దతు ధర కల్పించాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని వారు ఈ నామినేషన్లను వేశారు. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున సీఎం కూతురు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ తరపున మధుయాష్కి గౌడ్, బీజేపీ తరపున డిఎస్ తనయుడు అరవింద్ బరిలో ఉన్నారు. ప్రధానంగా వీరి మధ్యనే పోటీ ఉంది. గడిచిన ఎన్నికలు పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఎమ్మెల్యేలు లేరు. కింది స్థాయిలో కూడా ప్రజా ప్రతినిధులు లేరు. పార్టీ క్యాడర్ పైనే ఆధారపడి ప్రయత్నాలు చేశారు. తమ ప్రచారాన్ని నిర్వహించారు.
వీరికంటే ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ముందున్నారు. తన ప్రచారాన్ని పూర్తి స్థాయిలో చేసి నియోజకవర్గాల్లో పలుమార్లు చుట్టి వచ్చారు. ప్రచారాలు ముగిసి నేడు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ పైన ఉత్కంఠ కొనసాగుతుంది. అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు రైతు అభ్యర్థులు కూడా ప్రచారం నిర్వహించినా ఎవరూ బయటపడలేదు. ఓటర్లు ఏ వైపు మొగ్గు చూపలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన విధంగానే ఓటర్లు వ్యవహరిస్తున్నారు. గుమ్మనం పాటిస్తున్నారు. ఎవరికి ఓటు వేస్తామో స్పష్టం చేయడం లేదు. నియోజకవర్గం పరిధిలో మహిళా ఓటర్లే కీలకంగా ఉన్నారు. వీరితో పాటు యువత ఎక్కువగా ఉంది. వీరిపైనే అందరి ఆశలున్నాయి. గత అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ మంది అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. సంక్షేమ పథకాలతో పాటు ఇతర పథకాలు అందడంతో వారికి మద్దతు ఇచ్చారు. గెలుపుకు కృషి చేశారు. ప్రస్తుతం అదే పరిస్థితి ఉందని టీఆర్ఎస్ అభ్యర్థి భావిస్తున్నారు. ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఓటర్లు ఏ వైపు మొగ్గుతారో నేటి పోలింగ్ తో బయటపడే అవకాశం ఉంది. ఇక్కడ పోలింగ్ ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగానే ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే ప్రభుత్వం వారు బాగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఓటర్ విషయానికి వస్తే ఏ పార్టీకి ఎక్కువ పడతాయని అంటే టీఆర్ఎస్కు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ టీఆర్ఎస్కు కారు గుర్తుకే ఎక్కువ ఓటర్లు మొగ్గు చూపుతూ ఉన్నారు. మరి కారు గుర్తుకే వేసే ప్రభుత్వాలు అయితే కనిపిస్తున్నాయి. మిగతా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వారికి కూడా ఉన్నాయి, కానీ అంతగా ప్రభావం ఏమి కనిపించట్లేదు. కారు గుర్తుకు మాత్రం ఓటర్లు ఎక్కువ వేసి మరి గెలిపించే రకంగా అయితే కనిపిస్తూ ఉంది. ఎంపీ ఎన్నికల ప్రక్రియను గ్రామీణ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజీ గౌడ్ మండలంలో పలు పోలింగ్ బూత్ల వద్ద పరిశీలించారు. ఓట్లు ఎలా వేస్తున్నారు, ఎవరికి వేస్తున్నారు అని స్థానిక సర్పంచ్ బాలకిషన్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే మన నియోజకవర్గంలో ఎంపీ కవితమ్మకు 60,000 మెజార్టీ వస్తున్నట్లు తెలిపారు. బీజేపీకి 23% వస్తుందని, కాంగ్రెస్ కు 7% మాత్రమే ఓట్లు వస్తాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భారీ మెజార్టీతో కవితమ్మ గెలుస్తుందని తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ తమ ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. మద్నూర్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ వారి కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మళ్లీ అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 192వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్మిక సంఘం అధ్యక్షుడు అశోక్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం, చదువు కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని, ఆయనతో పాటు ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే సైతం మహిళలను విద్యావంతుల్ని చేయడానికి ఎంతో కృషి చేశారని, వారు వేసిన బాటలోనే నేటి యువత నడవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ ఉదయశ్రీ, వెంకటేష్, సత్య, హేమలత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 192వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు పీవైఎల్ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీవైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్ మాట్లాడుతూ పూలే విద్యార్థి దశ నుండి దేశంలో ఉన్న సామాజిక అణచివేతపై తిరుగుబాట ప్రారంభించాడని, మూఢనమ్మకాలను, అణచివేతలను బహిర్గతం పరచడానికి, వాటికి అతీతంగా ప్రజలను సంఘటిత పరచడానికి సత్యశోధక సమాజ్ ప్రారంభించాలని, బాలికలకు, దళితులకు విద్యను ప్రారంభించి విద్యావంతుల్ని చేయడానికి కృషి చేశారని, అనేక ఆటంకాలకు గురైన తుది శ్వాస వరకు సామాజిక న్యాయ పోరాటాన్ని సాగించాడని కొనియాడారు. నేటి యువత జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు పీవైఎల్ నాయకులు రాకేష్, శేఖర్, రోహిత్, సాయి, ఏఐకేఎంఎస్ నాయకులు రాజన్న తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను గెలిపించుకుంటామని మండల నాయకులు తదితరులు తెలిపారు.
21 గ్రామ పంచాయతీలో కారుజోరు కొనసాగుతుందని, ప్రజలు అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తున్నారని నాయకులు తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పర్యటించి పోలింగ్ సరళాన్ని తెలుసుకున్నారు. మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు తమ తమ గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉండి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ప్రతి ఒక్కరూ మేము చెప్పే అవసరం కూడా లేదు, వాళ్ళే మాకు జనాలే ఉల్టా చెప్తారు, మేము కేసీఆర్ మనుషులను కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. ఎన్నికల విషయంలో కూడా ప్రశాంతంగా జరుగుతుంది. స్వయంభూ శిలాతీర్థ వెంకటేశ్వర స్వామి మందిరంలో ఈ రోజు యజ్ఞం కళ్యాణం నిర్వహించారు. అనంతరం వేద పండితులచే స్వామివారి యజ్ఞం వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు దేవ మల్లయ్య, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మలేష్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఆయా గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడు మధ్యలో మళ్ళీ కొంతమంది దేవతలను పిలుస్తారు. ఐదేన మనస్వ, అరదేన మనస్వ, సరస్వత మనస్వ, అంటే సూర్యుడు ఒకవైపు, ఆంజనేయుడు ఒకవైపు, అట్లాగే సరస్వతి ఒకవైపు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దర్దూర్ క్యాంపులోని పోలింగ్ కేంద్రంలో తమ అమూల్యమైన ఓటు హక్కును ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్ వినియోగించుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఈ రోజు ఎన్నో ఇతర పనులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు వేయాలని కోరారు. ప్రజలు స్వచ్ఛంగా, స్వతంత్రంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు సూచించారు. మరియు జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను, పోలింగ్ సరళాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లిలో కానూరు వెంకటేశ్వరరావు 4వ వర్ధంతి సందర్భంగా అరుణోదయ జిల్లా సహాయ కార్యదర్శి సూరిబాబు అధ్యక్షతన 4వ స్మారక సభ నిర్వహించారు. అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు దాసు మాట్లాడుతూ ప్రజా కళలను తన ప్రాణంగా భావించి కానూరి ప్రజా కళాకారులందరికీ మార్గదర్శకుడని కొనియాడారు. కానూరికి ఘనంగా నివాళులర్పించామని, కానూరి చరిత్ర అంటేనే అరుణోదయ చరిత్ర అని ఆయన తెలిపారు. కళ కోసం కాదని, కళ ప్రజల కోసమని భావించి సామాజిక మార్పు కోసం కళలు ఒక సాధారణ ఆయుధంగా మార్చిన ప్రజాకవి కానూరి అని ఆయనను స్ఫూర్తిగా యువత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు లక్ష్మణ్, రాజు ధర్మపురి, వెంకటేష్, మారుతి, వరణ్ రెడ్డి, షాషా తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలోని కమప్ప చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఏప్రిల్ 11, 1827 జన్మించాడు. మహారాష్ట్రలోని సతర ప్రాంతంలో పూలు అమ్ముకునే కుటుంబంలో జన్మించాడు. ఆయన నవంబర్ 28, 1890లో మరణించాడు. తల్లిదండ్రులు గోవిందరావు చిన్నాభాయ్. గొప్ప సామాజిక శాస్త్రవేత్త, కవి, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు, వైద్యవంతుడు, వివేకవంతుడు, గొప్ప ధర్మనీకత కలవాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీల హక్కులు, వైద్యం కోసం పోరాటం చేసిన మొదటి వ్యక్తి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్, దండు సాయిలు శ్రీనివాస్, రాజశేఖర్, సాయిలు శ్రీకాంత్, యాషి, సోల్జర్ యూత్ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. మన అంబేద్కర్ గురువైనటువంటి జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న జన్మించిండు. ఆయన జన్మించిన తర్వాత ఆయన ఒక పూలు అమ్ముకునే కుటుంబంలో జన్మించి నేటి సమాజానికి ఒక దార్శనికుడుగా, ఒక విద్యావంతుడుగా, మహిళలకు విషయంలో పట్ల మూఢాచారాలకు కోసం చాలా పోరాటం చేసిండు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జహీరాబాద్ తెరాస పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఆయనతో పాటు కోటగిరి సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ఉప సర్పంచ్ అష్ఫక్ నిలోఫర్ ఫాతిమా, మండల అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ స్వరూప, మధుకర్ సలీం, డాక్టర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలు. సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని లయన్స్ వింగ్ అధ్యక్షుడు లయన్ నివేదన్ గుజరాతీ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పట్టణంలోని మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నీటి సరఫరా కేంద్రం ఏర్పాటు చేశారు. ఓటు వేయడానికి వచ్చిన మహిళలకు, వృద్ధులకు నీటిని అందించారు. ఈ సందర్భంగా లయన్స్ గ్రీన్ అధ్యక్షుడు నివేదన్ మాట్లాడుతూ సామాజిక సేవలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఓటు వేయడానికి వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా ఎండాకాలం కావడంతో చల్లని నీటిని సరఫరా చేయడం జరుగుతుందని, ఓటు వేయడానికి వచ్చిన వారి దాహార్తను తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆకులరాజు, కోశాధికారి సంతని విజయ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్, ఆశించిన మేరకు జరగని ఓటింగ్. స్వగ్రామం పొతంగల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు. వేల్పూర్లో కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మళ్లీ టీఆర్ఎస్ఏ గెలుస్తుందని ధీమా. తగ్గిన పోలింగ్ శాతం, అభ్యర్థులలో కొనసాగుతున్న ఆందోళన, దేశం దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం. జనం జనం ప్రభంజనంలా మారింది, భారీ మెజార్టీతో కవిత గెలుపు ఖాయం. ఆర్మూర్లో కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అర్బన్లో సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. హసాకొత్తూరులో 150 మంది ఏజెంట్లు, సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సిపి కార్తికేయ. జిల్లాలో ఘనంగా మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.